రైతులకు రుణమాఫీ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా పక్కా ప్రణాళిక రూపొందిస్తోంది. కాస్త ఆలస్యమైనా ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ఏర్పాట్లు చేస్తోంది. రైతులకు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే బ్యాంకులతో చర్చించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు అన్యాయమే జరిగింది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 100 రోజులకే అన్నదాతలకు పంట రుణం మాఫీ చేసే దిశగా అడుగులేస్తోంది. రైతులందరికీ లబ్ధి చేకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీపై రైతులను మాటలతోనే మభ్యపెట్టింది. 14 లక్షల రైతు కుటుంబాలను మోసం చేసింది. అధికారం పోయాక అన్నదాతలపై వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తోంది బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రంలో మొత్తం 40,66,000 మంది రైతులకు 25,916 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా కుటుంబంలో ఒకరికి మాత్రమే మాఫీ వర్తిస్తుందని కొర్రీలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను కుదించింది. షరతులతో 36,68,000 మంది రైతులకు కేవలం 20,141 కోట్ల రూపాయలు మాఫీ చేయాలని బ్యాంకర్లు లెక్కలు తేల్చారు. దానికి 5 ఏళ్ల సమయం తీసుకొని కేవలం 23 లక్షల మందికే రుణమాఫీ చేసింది. ఏకంగా 14 లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టింది. అటు 1,00,000కు పైగా రుణం ఉన్న రైతులను నట్టేట ముంచింది. 1,00,000లోపు ఉన్న వారికి మాఫీ పేరుతో తొలి ఏడాది 25,000, రెండో ఏడాది 50,000, నాలుగో ఏడాది 75,000 వరకు అన్ని కాలాయాపన చేసింది. చివరగా ఎన్నికల ముందు 99,999 వరకు రుణం ఉన్నవారికి విడతల వారీగా మాఫీ చేస్తామని ఊరించి ఉసూరనిపించింది. రైతులకు న్యాయంగా అందాల్సిన 7,140 కోట్ల 49 లక్షల ప్రజాధనాన్ని ఇతర పనులు, కాంట్రాక్టర్లకు మళ్లించింది. ప్రజాప్రభుత్వం మాత్రం 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేస్తోంది. అర్హులందరికీ పార్టీలతో సంబంధం లేకుండా మాఫీ చేసేందుకు సమాయత్తమవుతోంది. ఫిబ్రవరి 23న మేడారంలో సీఎం రేవంత్ రైతన్నలకు త్వరలోనే శుభవార్త చెబుతామని ప్రకటించడంతో అధికారులు ఆ దిశగా పనిచేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా రుణమాఫీకి శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.